తిరుమలలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. అయినప్పటికీ అప్పుడప్పుడు లోపాలు బయటపడుతుంటాయి. దీన్ని నివారించేందుకే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 100 కోట్ల రూపాయల ఖర్చుతో భద్రతా వ్యవస్థను అప్డేట్ చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రతిరోజు తిరుమలకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం 2,50,00,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల క్షేత్రం ఎంతటి ప్రాశస్త్యాన్ని కలిగి ఉందో భద్రతాపరంగానూ అంతే టైట్ సెక్యూరిటీ ఉంటుంది. తిరుమల భద్రత కోసం ప్రత్యేకంగా ఆక్టోపస్ బలగాలు, ఎస్పీఎఫ్ సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. మరోవైపు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఏపీ ఎస్పీ, ఏఆర్ పోలీసులు నిరంతరం తిరుమలలో భద్రతా విధుల్లో ఉంటారు. 2003లో సీఎం చంద్రబాబుపై అలిపిరి సమీపంలో బాంబు దాడి జరిగింది. అప్పట్నుంచి అలిపిరి నుంచే భద్రతా తనిఖీలు ప్రారంభించింది టీటీడీ. అలిపిరి దగ్గర క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే భక్తులను, వాహనాలను తిరుమలకు అనుమతిస్తారు. అలిపిరి నుంచి తిరుమల వరకు 3,000 సీసీ కెమెరాలు వాహనాలు, భక్తులను పరిశీలిస్తూ ఉంటాయి. ఇలా ఎన్ని ఏర్పాట్లు చేసినా అప్పుడప్పుడు లోపాలు బయటపడుతూ ఉంటాయి. తిరుమలకు నిషేధిత వస్తువులు రావటం, తరువాత వాటిని గుర్తించటం, బాధ్యులపై చర్యలు తీసుకోవటం సాధారణమైపోయింది. అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు తిరుమల భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. దీంతో భద్రతకు టెక్నాలజీని వినియోగించుకోవాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భావిస్తున్నారు. 100 కోట్ల రూపాయల ఖర్చుతో తిరుమల భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. తిరుమలలో టెక్నాలజీ వినియోగం చాలా రోజుల నుంచే ప్రారంభమైంది. 30 కోట్ల రూపాయల వ్యయంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అధునాతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలతో పాటు మరో 300 సీసీ కెమెరాలు క్యూ లైన్ల వద్ద ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయనుంది టీటీడీ. భక్తులు క్యూ లైన్లోకి ప్రవేశించడం మొదలు దర్శనం తర్వాత ఆలయం బయటకు వచ్చేదాకా పూర్తిగా నిఘా ఉంచొచ్చు. భద్రత విషయంలో టీటీడీ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉన్నప్పటికీ లోపాలు బయటపడటం సర్వసాధారణంగా మారింది. దీంతో సెక్యూరిటీ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ఫోకస్ చేసింది టీటీడీ. ఇందుకోసం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఒక ప్రణాళిక రూపొందించారు. 100 కోట్ల రూపాయల వ్యయంతో అదనంగా మరో 4,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద లగేజీ స్కానర్స్తో పాటు వెహికల్స్ స్కానర్స్ కూడా ఏర్పాటు చేయటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిషేధిత వస్తువులను సులభంగా గుర్తించేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం వంటివి అందులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 3,000 సీసీ కెమెరాలు 3 దశల్లో ఏర్పాటు చేశారు. మొదటి 2 దశల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు మార్పు చేయడంతో పాటు నూతనంగా మరో 4,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయనున్నారు. అధునాతనమైన సీసీ కెమెరాల ఏర్పాటుతో నిషేధిత వస్తువులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సులభతరంగా గుర్తించే అవకాశం ఉంటుంది. మరోవైపు వెహికల్ స్కానర్స్ ఏర్పాటుతో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసే సౌలభ్యం భద్రతా సిబ్బందికి లభించనుంది.